దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఆ గ్యాప్లో నిలబడే వారిని కోరుకుంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఎవరా నమ్మకమైన యాజకుడు ఏం చేస్తాడట? స్తోత్రం చెప్పండి. ఆ మాట అందరూ చెప్తారా? అందరూ నమ్మకమైన సేవకుడు అనండి. ఎవరో నమ్మకమైన సేవకుడు? నా యోచనను బట్టి అతడు యాజకత్వం జరిగిస్తాడు. దేవుని యోచనను బట్టి, దేవుని ఆలోచనను బట్టి ఎవడైతే సేవ చేస్తాడో వాడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఎవరు కావాలి? దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 1, బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడిని కోరుకుంటున్నాడు. వేదికల మీద లాభాల దగ్గర, సంరంభాల దగ్గర కాదు, ఏడ్చుటకు చోటు వెతికే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. విజ్ఞాపన పరిచయంలో దేవుని ఉగ్రతకు అడ్డుపడేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి విషయం. రెండో మాట, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? తన యోచనను బట్టి యాజకత్వం జరిగించే నమ్మకమైన సేవకుని కోరుతున్నాడు. మీరు అందరూ ఒకసారి ఆమేన్ అంటారా? ఎవరు కావాలంటే దేవునికి తన యోచనను బట్టి యాజకత్వము జరిగించే నమ్మకమైన సేవకుడు. ఆమేన్ అనండి. దేవుని యోచన ప్రకారం అనగా దేవుని ఆలోచన ప్రకారం సేవ జరగాలి. 73వ కీర్తన 24వ వచనంలో ఏమని చెప్తున్నాడు వాక్యంలో? నీ ఆలోచన చొప్పున లేక నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నన్ను